హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ విత్ గీతిక. మనం ప్రతిరోజు కొన్ని వాక్యాలకి హిందీ నుంచి ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్ నేర్చుకుంటున్నాం కదా. వాటితో పాటు ఈరోజు కొన్ని పదాలకి వొకాబులరీ కూడా నేర్చుకుందాం. మేరా లక్ష్య డాక్టర్ బన్నా హై. మై గోల్ ఈజ్ బికమ్ ఏ డాక్టర్. నా లక్ష్యం డాక్టర్ అవ్వడము. ఈ వాక్యంలో చూడండి, లక్ష్య డాక్టర్. ఈ రెండు పదాలు వొకాబులరీ కింద చూద్దాం. లక్ష్య అంటే గోల్, డాక్టర్ అంటే డాక్టర్. ఇది ఒక ఇంగ్లీషు పదము. దీన్ని హిందీలో రాసేటప్పుడు అలా అర్ధచంద్రాకారంతో రాస్తామన్నమాట. సెకండ్ వన్, మై దేశ్కి సేవా కరుంగి. ఐ విల్ సర్వ్ ద కంట్రీ. నేను దేశానికి సేవ చేస్తాను. దేశ్ అంటే కంట్రీ, దేశము. సేవా, సేవ అంటే సేవ చేయడము. నెక్స్ట్, కడి మెహనత్ కరుంగి. ఐ విల్ వర్క్ హార్డ్. నేను కష్టపడి పనిచేస్తాను. కడి మెహనత్ అంటే కష్టపడి పనిచేయడము. సపనే సచ్ హోంగే. డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ. కలలు నిజమవుతాయి. సపనే అంటే కలలు, సచ్ అంటే ట్రూత్, నిజము. కభీ హార్ నహీ మానూంగి. ఐ విల్ నెవర్ గివ్ అప్. ఎప్పుడూ ఓటమి అంగీకరించను. ఈ వాక్యంలో హార్ అంటే ఓటమి. మై అప్నే మాతాపితా కా నామ్ రోషన్ కరుంగి. ఐ విల్ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. నేను నా తల్లిదండ్రుల పేరు నిలబెడతాను. మాతాపిత అంటే తల్లిదండ్రులు, నామ్ అంటే పేరు, రోషన్ అంటే వెలుగులోనికి తీసుకురావడము. శిక్షా సే హీ జీవన్ బదల్తా హై. ఓన్లీ ఎడ్యుకేషన్ చేంజెస్ లైఫ్. చదువుతోనే జీవితం మారుతుంది. ఇక్కడ శిక్ష అంటే ఎడ్యుకేషన్, చదువుకోవడం. నెక్స్ట్, జీవన్ అంటే జీవితము, లైఫ్. ఆజ్ కా కామ్ కల్ మత్ ఛోడో. డోంట్ లీవ్ టుడేస్ వర్క్ ఫర్ టుమారో. ఈరోజు పని రేపటికి వాయిదా వేయకు. ఈ వాక్యంలో చూడండి వొకాబులరీ వర్డ్స్. కామ్ అంటే పని, వర్క్. కల్ అంటే రేపు, టుమారో. ఆజ్ అంటే ఈరోజు, టుడే. ఇలా మనం ప్రతి వాక్యంలో నుంచి చక్కగా వొకాబులరీ నేర్చుకుంటూ ఆ సెంటెన్స్కి ట్రాన్స్లేషన్ నేర్చుకుంటే మనం ఎక్కడైనా వీటిని వాడేటప్పుడు, అంటే ఈ వాక్యాలని మనం మాట్లాడేటప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ధన్యవాద్. థ్యాంక్ యూ.